నమస్తే. నా పేరు స్వప్నిక వాల్మీకి. వెల్కమ్ టు బీఆర్కే హెల్త్. ఇప్పుడు నిత్య జీవితంలో ఆయుర్వేదం అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. సో, ఆఫ్టర్ కరోనా ప్రతి ఒక్కరి ఇంట్లో ఎవరో ఒకరు ఆయుర్వేదాన్ని అయితే ఫాలో అవుతున్న పరిస్థితి. అయితే నిత్య జీవితంలో ఆయుర్వేదం ఎంతవరకు ముఖ్యం? అసలు ఆయుర్వేదం అనేది ఎప్పుడు వాడాలి? అసలు మన జీవితంలో ఆయుర్వేదం వల్ల ఎంతవరకు ఉపయోగం ఉంటుంది? వీటన్నింటి గురించి మనం ఈరోజు టాపిక్లో తెలుసుకుందాం. సో, మనతో పాటు అమృతం ఆయుర్వేదిక్ హాస్పిటల్ నుంచి, అంటే సిన్స్ 20 ఇయర్స్ నుంచి ఉంది. సో, ఈ హాస్పిటల్ నుంచి డాక్టర్ సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు. అలాగే ఆయుర్వేదిక్ స్పెషలిస్ట్ కూడా. తను అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే అమ్మా. బట్ అలాగే ఇప్పుడు అలోపతి గురించి కాస్ట్ ఇవన్నీ మనం మాట్లాడుకుంటున్నాం. బట్ ఆయుర్వేదంలో కూడా అంతకు మించిన ప్రైజెస్ కానీ కాస్ట్ కానీ ఉన్నాయి అని కొంతమంది అంటూ ఉన్నారు. సో, దీని గురించి ఏమంటారు? అంటే నిజంగానే అంత ప్రైజ్ ఉంటాయి అంటారు ఆయుర్వేదంలో కూడా? కొన్ని ఉన్నాయండి, భస్మాలు, పాషాణాలు ఇట్లాంటి వాటితో తయారు చేసే ఉన్నాయి. కానీ పాషాణాలని ఎక్కువగా బాగా క్రానిక్ స్థాయిలోనే ఇస్తారు. భస్మాలతో ఉండేవి వాడొచ్చు. అది ఇప్పుడు మనకు మోడర్న్లో కూడా అదే, ఇప్పుడు ఐరన్ తగ్గిపోయింది, మేము ఐరన్తో తయారు చేసిన భస్మాన్ని ఇస్తామన్నమాట అవసరమైన చోట. అది మన బాడీకి అనుకూలంగా మన బ్లడ్లో కలిసిపోయే విధంగా స్థాయికి తీసుకొచ్చింటాం. అంటే నానో టెక్నాలజీ దాకా దాన్ని తీసుకొచ్చినదే. అది ఆయుర్వేద శాస్త్రంలో చెప్పిన విధానం. అలాంటివి ఇచ్చినా ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగట్లేదు. కొన్ని ఇప్పుడు క్యాన్సర్ లాంటి వాటిల్లో వజ్రభస్మం అని, స్వర్ణభస్మం అని ఇట్లాంటివి వాడతారు. అయితే అది పేషెంటు వాళ్ళ యొక్క స్థాయి, వాళ్ళకున్న స్టేజ్ ఏంటి, వాళ్ళకి ఇవ్వచ్చా ఇవ్వకూడదు అనేది ఇవన్నీ అంతా చూడాలి. ఇంకోటి ఏంటంటే, దీంతో ఇలాంటి వాడతారని తెలిసి, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లు ఉండదని తెలిసి కొంతమంది ప్రాపర్ నాలెడ్జ్ లేకపోయినా ఇచ్చే వాళ్ళు ఉంటున్నారు. కానీ అందరికీ అలాంటి పరిస్థితి ఉండదు. బట్ క్రానిక్గా ఉండే స్థాయిలో ఉంటే మాత్రం కొన్ని భస్మాలతో ఇచ్చే వైద్యం బాగా పనిచేస్తుంది. కానీ అది ప్రాపర్గా శుద్ధి చేసి ఉండాలి. దాని ప్రాసెస్ అంతా యాజ్ పర్ మనకి ఎట్లా సిస్టమ్ చెప్పిందో దాని ప్రకారం చేసి ఉంటేనే బాగుంటుంది. ఏదో మన ఇంట్లో మనం తయారు చేసుకొని వాడేద్దామని నేను ఒకళ్ళు చూశాను. ఇలాగే ఒకళ్ళగా చాలా మంది చూసా. వాళ్ళకి ఏదో వచ్చిందంటే నేనే భస్మం తయారు చేసుకొని నేనే వాడుకుంటా అని హాఫ్ నాలెడ్జ్తో తయారు చేసుకొని తిని హామ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. అదే ఒక సిస్టంలో ఇప్పుడు చాలా అడ్వాన్స్ టెక్నిక్స్ వచ్చాయి, టెస్ట్లు వచ్చాయి. అవి ప్రాపర్గా మన బాడీలో డిజాల్వ్ అవుతుందా లేదా ఇవన్నీ చూసుకునే టెస్ట్ వచ్చాయి. కాబట్టి ఆ అడ్వాన్స్డ్ మెడిసిన్స్ని ప్రాపర్ వేలో తీసుకుంటే బాగుంటుంది. రెండోది ఏంటంటే, ఇప్పుడు కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అన్నీ పెరిగిపోతున్నాయి కాబట్టి ఒకప్పుడు చాలా తక్కువలో వచ్చే మెడిసిన్ కూడా ఇప్పుడు చాలా కాస్ట్లీ అయిపోయింది. అంటే ఎగ్జాంపుల్, ఒక 20 ఏళ్ల ముందు స్వర్ణ భస్మము ఒక గ్రాము 1000 నుంచి 1500 వచ్చేది. ఈ రోజు అది 15,000 అయిందనమాట. ఎందుకు సార్ అలాగా అంత డిమాండింగ్? ఎందుకంటే అంటే ఇప్పుడు బంగారం ఎట్లా రేట్ పెరిగిందో దాని రేట్ కూడా అట్లాగే పెరుగుతుంది అనమాట. ఎందుకంటే అంటే మనం ఎన్ని ఇయర్స్ అయినా ఉన్నది. ఇప్పుడు ఆవాలే ఎప్పుడైనా ఆవాలే 10 ఇయర్స్ అయినా ఆవాలే మనకు చెట్టుకే వస్తాయి. బట్ అంత డిమాండింగ్ ఎందుకైంది అంటారు? అంటే జనాలు ఎక్కువ అన్నదాన్ని ఇప్పుడు బంగారము, వెండి, రాగి ఇలాంటి వాటితో కూడా చేస్తారు కాబట్టి వాటి యొక్క ప్రైస్ పెరిగితే వీటి పెరుగుతున్నాయి. కానీ ఇప్పుడు ఎందుకంటే హెర్బల్, ఎక్కువగా హెర్బ్స్ మెడిసిన్స్ చాలా బాగా వచ్చాయి. ఒకప్పుడు హెర్బ్స్ తక్కువ వాడేవాళ్ళు, ఈ యొక్క మినరల్స్ని ఎక్కువ వాడేవాళ్ళు. ఇప్పుడు చాలా వచ్చాయి, చాలా రీసెర్చ్లో ఇంకా అడ్వాన్స్ అయినాయి కాబట్టి హెర్బల్ వాడుకోవచ్చు. ఈ హెర్బల్లో కూడా ఎక్స్ట్రాక్ట్స్, ఇప్పుడు నానో ఎక్స్ట్రాక్ట్స్ అంటే 100 కేజీల రా మెటీరియల్ తీసుకుంటే ఇప్పుడు మీకు కురుకుమిన్ ఉంది, పసుపు ఉంది. 100 కేజీల పసుపు తీసుకుంటే దాని యొక్క ఎక్స్ట్రాక్ట్ 1 కేజీకి తీసుకురావచ్చు అనమాట. సో ఇప్పుడు మరి 100 కేజీలు ఒక 100 రూపాయలు పసుపు ఉంటే అది 10,000 రూపాయలు ఒక 100 కేజీలు అయితే దాన్ని ప్రాసెస్ చేయడానికి 50,000 ఖర్చు వస్తుంది. డెఫినెట్లీ, అవును. సో అంటే మీకు ఇప్పుడు ఆ అవుట్పుట్ వచ్చిన 1 కేజీ కురుకుమిను 60,000 ఖర్చుతో అవుతుందన్నమాట. సో ఇలాంటివన్నీ ఉంటాయి. అదే బల్క్ క్వాంటిటీలో చేసినప్పుడు మేబీ దాని కాస్ట్ తగ్గొచ్చు. అది డిపెండ్స్ ఆన్ మార్కెట్, లేదా అక్కడ ఉన్న డిమాండ్, అది యూసేజ్ ఎంత ఉంది దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. కొన్ని తక్కువలో ఉన్నాయి. ఇప్పుడు ఇంకోటి ఏంటి, ఆయుర్వేదం ఎలాంటిదంటే, ఇప్పుడు మనం 100 రూపాయల్లో రోజుకు 100 రూపాయలు ఉన్నా బతకొచ్చు, కొంతమందికి 10,000 ఉన్నా సరిపోకపోవచ్చు రోజు ఖర్చులకు. అలాగే 100 రూపాయలతోనూ మెడిసిన్ ఇవ్వచ్చు, 10,000 దాకా ఖర్చు వచ్చే వాళ్ళు ఉన్నాయి, 1,00,000 కూడా ఖర్చు వచ్చే ఉన్నాయండి. అవును, డెఫినెట్లీ. బట్ అంటే మనకు ఆయుర్వేదం ఇంత ఇంపార్టెన్స్ ఉంది కదా సార్. అంటే మనం ఒకవేళ ఇది ఫాలో అయితే ఎలాంటి రోగాలు రావు అన్నప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్స్ ఎందుకు డెవలప్ అవ్వట్లేదు అంటారు? ఎందుకంటే నాకు తెలిసిన ప్రభుత్వ హాస్పిటల్స్ ఇక్కడ ఉన్నాయి, అదేదో కూడా తెలుసు, బట్ నేను పేరు చెప్పట్లేదు. అక్కడ పనిచేసే డాక్టర్స్ డైరెక్ట్గా అన్నారు, సో ఇక్కడ మీరు డెవలప్ చేస్తే బిజినెస్ పోతుంది, అలోపతి పోతుంది, అందుకే దీన్ని జస్ట్ ఏదో రన్ చేస్తున్నారు అంటున్నారు. సో ఇది నిజం అంటారా? ఇప్పుడు అది ప్రభుత్వంతో ఉండేది కాబట్టి అండి, మనం దాన్ని పర్టికులర్గా తీసుకోలేము. దాని మీద ఎందుకు
Yeah. అంత ఇంపార్టెంట్ ఇవ్వట్లేదు అనేది. Yeah. నిజంగా చెప్పాలంటే ఇప్పుడు ఎక్స్‌పోర్ట్ ఉంది. Mm. ఆయుర్వేదంతో ఉండేవాడితో వచ్చే మార్కెట్ ఎలా ఉందంటే ఏ ఇయర్‌కు 1,00,000 కోట్ల బిజినెస్ చేస్తున్నారంటే, అదే ఆధునిక ఎక్స్‌పోర్ట్ మెడిసిన్స్‌తో Mm. వాటితో అయితే 10 లక్షల కోట్ల బిజినెస్ అవుతుంది. Mm. కాబట్టి ఏదైతే బాగా ఆదాయం వస్తుందో, ఏదైతే బాగా అట్రాక్టివ్‌గా చూపిస్తారో దాంతోనే ఉంటుంది. ఇప్పుడు Yeah. ఆయుర్వేదంకి ఎంత బాగా అట్రాక్టివ్‌గా చూపెట్టినా వాతావరణాన్ని పెట్టొచ్చు కానీ, అవును. చివరికి మీరు ఒక మొక్కను తీసుకొచ్చి ప్రాసెస్ చేసి ఇవ్వాల్సిందే. Yes. అదే ఆధునికంగా అయితే దానికి ఎన్నో మిషనరీస్, ఎన్నో టెస్టులు, ఎన్నో ఉంటాయి కాబట్టి దాంతో ఖర్చు వస్తుంది. అవును. అలాగే ఇప్పుడు మనుషులకు కూడా ఎలా ఉందంటే కొత్తది వచ్చిందనంటే దాని వైపు ఎక్కువ అట్రాక్ట్ అవుతారు. Yes. కాబట్టి ప్రతిదాన్ని కొత్తగా చూపెట్టాలి. అవును. ఆయుర్వేదాన్ని మళ్ళీ కొత్తగా చూపెట్టలేము. అవును. అందుకని అంటే ఎప్పుడు ఒకటే వంకాయగానే ఉంటుంది. అంతే. దాన్ని ఇంకో అవును. కొత్తగా ఎలా చూపెట్టగలుగుతాం? అవును. అది. పెయింట్ ఏసి చూపించాలి సార్ అంతే. అందుకని వీటితో ఎక్కువ తీసుకురాలేము. Yeah. ఇంకా మన ట్రెడిషనల్ సిస్టమ్ ఉండాలనే విధానంతో బహుశా Definitely. ప్రభుత్వం కొంత ఉంచింది. ఆ మాత్రం పెట్టిన దానికే సంతోషించాలి, లేకపోతే యుద్ధం చేయాలి. Definitely. మాకు దీన్ని Definitely. బాగా పెంచండి, చెయ్యండి అని. Yeah. అది ప్రజల్లో నుంచి వస్తే, Mm. ఇలాంటివి మాకు ఇంకా అందుబాటులోకి బాగా తీసుకురండి ప్రజల్లో నుంచి వస్తే బాగుంటుంది. ఖచ్చితంగా సార్. ఇప్పుడు అదే మోడర్న్ హాస్పిటల్స్ ఎక్కువ తయారవుతున్నాయి కానీ ఆయుర్వేదిక్ అనేవి ఎక్కడ హాస్పిటల్స్ తయారు కావటం లేదు. సో అంటే ఇప్పుడు ఆయుర్వేదం గురించి మనం ఇంత మాట్లాడుకుంటున్నాం. బట్ అట్లీస్ట్ ఒక్కరైనా దీనివల్ల అవేర్నెస్ వచ్చి బాగుపడితే మేలు అనుకోవడమే మన ఉద్దేశం. అందుకేనండి, అంటే భగవద్గీత చదివినా మనకి ఏది చదివినా భగవంతుడిని ఒక్కరో ఇద్దరో నూటికో కోటికో ఒకరు చేరుతారు అన్నట్టు, Mm. ఇక్కడ కూడా ఆయుర్వేదంతో నిజంగా ఎక్కడో నూటికొక్కరో Yeah. ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నం చేసి వాళ్ళు అసలు ఆధునిక ఇలాంటివన్నీ వేటికి వెళ్లకుండా, అసలు రోగాలు రాకుండా కాపాడగలిగే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే దానికి వాళ్ళు ఆయుర్వేదానికి మంచి సర్వీస్ ఇచ్చినట్టే. ఆయుర్వేదం గురించి చాలా చక్కగా చెప్పారు. బట్ నాకు తెలియని విషయాలు కూడా ఎన్నో నేర్చుకున్నాను. అట్లీస్ట్ ఈ ఇంటర్వ్యూ చూసిన తర్వాతైనా ఒక్కరైనా మారితే ఇంకా మనం సక్సెస్ అయినట్టే చెప్పాలి. సో అవునండి. ఫైనల్గా ఆయుర్వేదం గురించి ఒకవేళ ఈ వీడియో చూస్తున్న వాళ్ళు కావచ్చు, లేదంటే ఎవరైనా ఫాలో అవ్వాలనుకున్న వాళ్ళకి ఏం చెప్తారు? ఏం లేదండి, మీకు రోగాలు లేవు, రోగాలు రావు. మీ జీవన విధానాన్ని, ఆహార విధానాన్ని సక్రమంగా ఆచరించండి. మీరు డబ్బులు ఖర్చు పెట్టుకోవాలి అనుకుంటేనే వెళ్ళండి. లేకపోతే మీరు నా దగ్గరకు వచ్చిన వాళ్ళకి ఎవరికైనా సరే నేను ముందు నా ఫైల్లో ప్రింట్ చేసి పెట్టిన రోగాలు లేవు, రోగాలు రావు, మీ Hmm. ఆహార విధానం, జీవన విధానం సక్రమంగా ఉంటే ఓకే. అని పెట్టాను. అదేంటో తెలుసుకోండి, దాన్ని ఆచరించండి. ఎస్. అసలు రోగం లేకుండా కాపాడుకోవచ్చు, రాకుండా కాపాడుకోవచ్చు. ఇప్పుడు ఎన్ని కొత్త టెస్టులు వచ్చినా ఉపయోగం మనకేమీ ఉండదు. మళ్ళీ చివరికి ఎండ్ అవ్వాల్సింది ఎస్. ఆయుర్వేదం దగ్గరే. ఎస్. కాబట్టి ఆ ఎండ్ ఏదో బిగినింగ్లోనే ఉంచండి. ఎస్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా. సో ఇదండి ఆయుర్వేదం అనేది మన నిత్య జీవితంలో ప్రతి ఒక్కరింట్లో ఒక్కరైనా ఫాలో అయితే ఆ కుటుంబం మొత్తం ఆరోగ్యంగా సంతోషంగా ఉంటారు. అట్లీస్ట్ ఇప్పటి నుంచి అయినా మీ లైఫ్ స్టైల్లో ఆయుర్వేదాన్ని కూడా చేర్చుకోండి. సో చూస్తూనే ఉండండి బీఆర్కే హెల్త్.